విశేష భక్తుల పూజల నడుమ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆషాఢ బోనాల జాతర రెండవ రోజు వైభవంగా సాగుతోంది. జాతరకు వేలాది మంది తరలివచ్చి భక్తి పారవశ్యంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారిని మనసారా స్మరిస్తూ వేలాది మంది మహిళలు బోనం సాకా సమర్పిస్తున్నారు. బోనాలతో వచ్చే భక్తులకు అలానే ఓన్లీ దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేందుకు వివిధ ఏర్పాట్లు చేశారు. భక్తుల జయ జయధ్వానాలతో లష్కర్ హోరెత్తుతోంది. లైవ్ దృశ్యాలను చూస్తున్నాము. రంగం భవిష్యవాణిని వినిపించేందుకు రంగం అక్కడ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. సమాచారం కోసం మా ప్రతినిధి సంధ్యని కాంటాక్ట్ చేద్దాం. సంధ్య, ఏం జరుగుతోంది? రైట్ సత్య, భవిష్యవాణి మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో భవిష్యవాణి ఎంతో ప్రత్యేకమైనది. స్వర్ణలత అనే అవివాహిత మహిళ కొన్ని సంవత్సరాలుగా ఆమె ఇక్కడ ఈ ఆలయంలో భవిష్యవాణి రంగం కార్యక్రమాన్ని చెప్తూ ఉంటుంది. ఆవిడ ఏం చెప్తుంది, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏం చెప్తుంది, వర్షాలు ఎలా పడతాయి, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయా, ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అనే విషయాలన్నీ ఆమె ఏం చెప్తుంది అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే జస్ట్ మనం ఇక్కడ నించున్నాము. మన వెనకాల నుంచే స్వర్ణలత అనే మహిళ లోపలికి వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. ఫుల్ పోలీస్ సెక్యూరిటీతో ఆమె చుట్టూ బందోబస్తుతో అందరూ ఆమెను చూడాలని, ఆమె మొత్తం ఆ దేవత ఆవహించిన తర్వాత ఎలా ఉంటుంది, ఆవహించక ముందు ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని భక్తులంతా ఒక్కసారిగా ఆమె చుట్టూ గుమిగూడేసరికి కొంచెం ఆమె హడావిడిగా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూసాము. ఆలయం లోపలికి కొద్ది క్షణాల క్రితమే స్వర్ణలత మహిళ వెళ్ళింది. అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ రంగం కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వెల్ సంధ్య, ఒకసారి రంగం స్టార్ట్ అయింది. మనం లైవ్ లో ఆ దృశ్యాలను చూద్దాం. సంతోషంగా ఆనందాన్ని పువ్వు పెట్టి నారా పట్టు పెట్టి నారాన్ని సంతోషంగా ధనంగా సంతోషంగా
భవతి అవతారాన్ని నువ్వే అసలు రానియకుండా ఉన్నావు, అది ఎంతవరకు బాగా సంతోషమే మాకు. కానీ రాబోయే రోజుల్లో కరువు కాటకాలు లేకుండా తగు రీతిలో వర్షాలు కురిచి ఈ ప్రజలతో సుఖశాంతులతో ఉంటారా లేదా అది మాకు కావాల్సిన ముఖ్యమైన విషయం. సంతోషంగా ఆనందంగా ఉంటారు. సకాలానికి కోరిన వర్షాలు కురుస్తాయి. పాడి పంటలు ఎంతో అద్భుతంగా పండుతాయి. అమ్మా, ఇంత కష్ట నష్టాలకు వచ్చి ఇంత విజయం చేసి నీ జాతర చేయాలని ఆశతో నిన్ను ఇక్కడ కళ్ళారా చూడాలని లక్షలాది ప్రజలు ఎదురు చూస్తున్నారు. నువ్వు దయచేసి నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోవద్దు. నువ్వు అడిగిన వాటికి అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా చెప్పి తదనంతరం నువ్వు నిష్క్రమిస్తే బాగుంటుంది తల్లి. నేను వచ్చింది అందుకే కదా బాగా. చాలా సంతోషం తల్లి. ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి గారు నీకు సేవ చేయడానికి ఎన్నో రకాలైనటువంటి ఇక్కడ కార్యక్రమాల్ని వారు చేయమని ఆదేశించారు. విద్యుద్దీకరణ, రంగులు, ఇక్కడ నీ ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరూ సేవ తీర్చుకోవడానికి షెడ్లు, తదనంతరం ఈ సంవత్సరం నేనే కనీ విని ఎరగనంత ఆనందంగా విద్యుద్దీకరణ సికింద్రాబాద్ లో ముఖ్యమైనటువంటి గడ్డ పైన ఒక వజ్రం వెలిగినట్టుగా ఆనందకరంగా ఈ దేవాలయం వెలిగిపోతోంది. దీనికి కారణం నా కార్పొరేటర్ గారు అయినటువంటి అరుణమ్మ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అయినటువంటి అన్నపూర్ణమ్మ గారు, తరువాత వీరందరినీ నడిపిస్తున్నటువంటి మా స్థానిక మంత్రివర్యులు నీ మీద అమితమైనటువంటి భక్తితో నువ్వు వారిని ఆశీర్వదించిన దానికి కృతజ్ఞతగా నీ సేవలన్నిటినీ వారు తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఎంతో శ్రద్ధగా మాకే ఆశ్చర్యం కలిగించేంత ఆనందకరంగా, ఆ తర్వాత ఈ ఆలయానికి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు వీరందరూ కూడా నీ యొక్క కృప దక్షిణ భారతదేశంలో దేదీప్యమానంగా వెలగాలని, వెలుగుతూ ఉండాలని ఈ ఆలయంలో నిరంతరము భక్తజన సంతోషం వచ్చి నేను దర్శనం చేసుకోవాలని ఎన్నో మార్గాలుగా మీ ఆలయానికి రావడానికి చక్కటి ఒక ఆస్కారాలు కల్పింప చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు కరువు కాండకాలు లేకుండా తటాకాలు తవ్వించి మిషన్ భగీరథ కార్యక్రమాలు చేయించి వారు నానా రకాలైనటువంటి ఒక కరువు కాటకాలని నిర్మూలన చేసేటువంటి క్రియలన్నీ చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి భక్తులందరూ నువ్వు ఆశీర్వదించడమే కాకుండా నీ ఆశీర్వాదాన్ని వారు పరిపూర్ణంగా నెరవేర్చుకొని ఎల్లవేళలా నీకు సేవ చేయడానికి కరువు కట్టి ఉన్నారు. వారికి నీ ఆశీర్వాదాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నావు తల్లి? నాకింత సేవ చేసుకున్నాను, సుఖశాంతులతోటి వారు దిగేలా చేసుకున్నారు. నాకు ఇదే కాదు, కోరిందల్లా కొంత బంగారం చేసేదాన్ని. ఎటువంటి రకంగా రాకుండా తప్పనిసరిగా కోట్లకు పడితేలా చేసేది. అమ్మా, కోట్లకు పరిగెత్తడం ముఖ్యమైన విషయం కాదు తల్లి. ముఖ్యమైన విషయం నీకు సేవ చేయాలంటే ఆయురారోగ్యాలు సరిగ్గా ఉండాలి, భక్తి పెరగాలి, శక్తిని నువ్వు అందించాలి. ఆ విధంగానే నీకు రాష్ట్రంలో రాష్ట్రీయ హోదానిచ్చి ఈనాడు మొదటి కౌరుడి దగ్గర నుంచి రాజుగారి వరకు ముఖ్యమంత్రి కుటుంబం వారు, మంత్రివర్యుల కుటుంబం వారు అందరూ వచ్చి నీకు పసుపు కుంకుమాన్ని సమర్పించుకున్నారు, పట్టు చీరలు సమర్పించుకున్నారు. దేదీప్యమానంగా జరిగినటువంటి ఈ
అందమైనటువంటి తెలంగాణ లష్కర్ గోదాన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. దీనికి నీ ఆశీర్వాదాన్ని సరిగ్గా తెలియజే. సరిగ్గా కానీ తప్పుగా కానీ నేను ఆశీర్వదించలేను. నేను చెప్పిందాలా తప్పనిసరిగా నెరవేర్చాను. ఆరోగ్యం అంటున్నారు కానీ నేను ఏది వాడిని ఎక్కడున్నాను? నేను చూసే బట్టి అది ఇక్కడ వచ్చింది. నన్ను కొలిసిన వారిని నేను ఎటువంటి ఆపద కానీ అనారోగ్యం కానీ రానివ్వని కలపాలి. అందరూ నీ బిడ్డలే కదా తల్లి. కోరిన వారిని సేవించిన వారిని సేవిస్తానని ఎంతవరకు సమంజసమైనటువంటి విషయం తల్లి. అందరినీ సేవించాల్సినటువంటి తల్లిని ఎక్కువగా తక్కువగా నేను చూసేదాన్ని నాది కాదు. వాళ్ళ నా గ్రామ ప్రజలందరినీ సమానంగా చూసేదాన్ని. నేను ఎక్కువ సేవ చేసుకున్నారు తక్కువ సేవ చేసుకున్నారని కాదు. నా వాళ్ళందరినీ నా గ్రామ ప్రజలందరినీ సుఖ శాంతులతోటి కోరిందల్లా కొంత బంగారం చేసేదాన్ని. చాలా సంతోషం తల్లి. తల్లికి ఉండేటువంటి లక్షణాన్ని తెలియజేశావు. కానీ నీ ముద్దు బిడ్డ తెలంగాణ రాష్ట్ర అవతరణకి కారణమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులని ఆయుధ ఆరోగ్యాలతో కాపాడి మా ప్రాంతీయ మంత్రి వర్యులకి చక్కటి ఆయుధ ఆరోగ్యాలిచ్చి శక్తి సామర్థ్యాలిచ్చి ఉత్తరోత్తరాభివృద్ధిని కలుగచేసి చక్కని ఈ నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని తెలియజేయగలి. ఆ తరువాత ఈ ఆలయంలో దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి పూజా కార్యక్రమాల్లో ఎంతో విశేషంగా ఈ సంవత్సరం మా కార్యనిర్వహణాధికారి గారు కార్పొరేటర్ గారు ఎంతో విశేషమైన పూజలు చేశారు. ఈ పూజల యొక్క ఫలితం ఏమిటి? నీకు ఎంతవరకు సంతోషం తెలియజేయాలి? మీరు చేసిన పూజలన్నీ సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నాను. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోతున్నారే. ఏది ఒక్కసారైనా కానీ నాకు భాష చూపించారు. అమ్మా, నీకు జరిగే పూజలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. వాటిలో లోటు లేనే లేదు. మొదటి గోళము జరుగుతుంది, తొలి గోళము జరుగుతుంది, బారు గోళము జరుగుతుంది. అత్యంత వైభవంగా వెంకటస్వామి కూడా అందరినీ మనంతా అందరికీ సహకరించి మనం ఉండవలసింది. అంతేకాని కనెక్షన్
మంచినీరు మనిషికి ఎలా అవసరమో మంచినీళ్ళు లేకుంటే మనిషి బతకలేడు. రోజు మీరు ఏం చేయలేకున్నా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఒక 2 బాటల మంచినీళ్ళు తాగండి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి భవిష్యవాణి రంగం కార్యక్రమాన్ని ఇప్పటివరకు మనం లైవ్లో చూసాము. భవిష్యవాణిని వినిపించిన తర్వాత అమ్మవారు ఆవహించిన స్వర్ణలతని తిరిగి ఆలయంలోకి ప్రవేశపెడుతున్న దృశ్యాలను కూడా మనం లైవ్లో చూస్తున్నాము. రంగంలో భవిష్యవాణిలో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. సో రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో విలసిల్లుతారని, వర్షాలు సకాలంలో పడతాయని, అంతా శుభమే జరుగుతుందని భవిష్యవాణి వినిపించింది. అయితే తనకు మాత్రం పూజలు లోటు రాకుండా చేయించాలని అమ్మవారు భవిష్యవాణి ద్వారా చెప్పించినట్టుగా అర్థమవుతోంది. భక్తులకు ఎలాంటి ఆపద రానివ్వనని, వర్షాలు సకాలంలో కురుస్తాయని, ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారని, పాడి పంటలతో రాష్ట్రం విరాజిల్లుతుందని, అంతా శుభమే అని చెప్పి భవిష్యవాణి వినిపించింది. స్వర్ణలత అమ్మవారిని తిరిగి ఆలయంలోకి ప్రవేశపెడుతున్న దృశ్యాలను చూస్తున్నాము. రంగం కార్యక్రమంలో ఒక పచ్చి మట్టి కుండ మీద నిలుచుని భవిష్యవాణిని వినిపిస్తూ ఉంటారు. ఒక అవివాహిత మహిళ ఈ కార్యక్రమం చేస్తూ ఉండాలి. అమ్మవారు ఆవహించి అమ్మవారు భవిష్యవాణిని చెబుతారు అని స్థానికుల నమ్మకం. పెద్ద ఎత్తున ఈ రంగం వినడానికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి బోనాల తర్వాతి రోజు వస్తూ ఉంటారు. అపరాహ్న వేళ రంగం కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. రంగం ముగిసింది. సో రంగంలో అంతా శుభసూచకాలే వినిపించాయి. అంతా క్షేమంగానే ఉంటుందని, రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉంటుంది అని, వర్షాలు సకాలంలో పడతాయని, అయితే తన పూజలకు లోటు రానివ్వకండని అమ్మవారి కోరినట్టుగా రంగం విన్న తర్వాత అర్థమవుతోంది. తిరిగి ఆలయంలో జరగాల్సిన పూజాధికాలు లేకపోతే భక్తుల దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఆ లైవ్ దృశ్యాలని మనం చూస్తున్నాము. రంగం విశేషమైందిగా అక్కడి స్థానికులు నమ్ముతూ ఉంటారు. పెద్ద ఎత్తున ఈ రంగం కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడాలి అని, తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుసుకోవాలని వస్తూ ఉంటారు. ఒకప్పుడు వ్యవసాయదారులు రంగం ఆధారంగా, రంగంలో భవిష్యవాణిని ఎలా చెబితే ఆ ఆధారంగా తమ పాడి పంటల్ని లేకపోతే మిగిలిన ఇయర్లీ షెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈరోజు ఉదయం 5 గంటల వరకు లక్షలాది మంది సంఖ్యలో మరి భక్తులు, ప్రజలు వారి యొక్క సమక్షంలో భక్తి భావంతో ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళ కుటుంబాలకు మంచి జరుగుతుంది అనేది సెంటిమెంట్లో భాగంగా నిన్న మీరందరూ చూసినారు. చాలామంది భక్తులు, ప్రజలు, జనం విపరీతంగా రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కార్యక్రమాలు, ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినప్పటికీ నిన్న కూడా ఎండ ఎక్కువ ఉండడం మూలాన భక్తుల రద్దీ పెరిగిపోవడం, ఉన్న దేవాలయ ప్రాంగణం ఈ ప్రదేశం కూడా చాలా చిన్నగా ఉన్నటువంటిది మీకు అందరికీ తెలుసు. కానీ ప్రజల ఒత్తిడి, భక్తుల ఒత్తిడి పెద్ద ఎత్తున ఉండడం మూలాన అక్కడక్కడ కొంత ఇన్కన్వీనియన్స్ జరిగింది. రెండోది, నేను ఈరోజు పత్రికల్లో చూసినప్పుడు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయిందని చెప్పేసి పేపర్లో చూడడం జరిగింది. అయితే ఇక్కడ రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ఏవైతే క్యూ లైన్లు ఏర్పాటు చేసినామో ఆ క్యూ లైన్ కాకుండా రోడ్డు మీద, వెహికల్ వచ్చే రోడ్డు మీద కూడా జనం విపరీతంగా రావడం మూలాన నేను కూడా అక్కడే దిగి నడుచుకుంటూ రావడం జరిగింది. కేశవరావు గారు కూడా అక్కడి నుంచే దిగి నడుచుకుంటూ రావడం జరిగింది. స్వామి గౌడ్ గారు కూడా, కౌన్సిల్ చైర్మన్ గారు, అక్కడి నుంచే దిగి నడుచుకుంటూ రావడం జరిగింది. మరి దత్తాత్రేయ గారు వచ్చినప్పుడు కూడా అట్లా జరిగిందని నేను భావిస్తున్నా. బట్ ప్రభుత్వం పక్షాన కానీ, ఎండోన్మెంట్ పక్షాన, దేవాలయం పక్షాన వారికి ఏదైనా ఇన్కన్వీనియన్స్ జరిగితే మాత్రం క్షమించమని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే పెద్దల్ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపై ఉన్నది. అయితే వీలైనంత వరకు ప్రజలు, భక్తులు ఎక్కడ కూడా
ఏదో వాంటెడ్గానో వాలంటరీగానో ఏదో కొంత పార్టీల పరంగానో అట్లా ఏం లేదు. చాలామందిని మీరు కూడా చూశారు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్ళడం జరిగింది. మరి దత్తాత్రేయ గారు వచ్చినప్పుడు వారి కుటుంబంతో సహా వచ్చినప్పుడు అక్కడ రద్దీ ఎక్కువ ఉండడం మూలన అటువంటిది ఏదైనా జరిగిండొచ్చు. ఎందుకంటే రద్దీ లేనప్పుడు మాత్రం వెహికల్స్ ఇక్కడ వరకు వస్తున్నాయి, కానీ రద్దీ ఉన్నప్పుడు మాత్రం కొంత ఇబ్బంది అవుతుంది. ఏదేమైనప్పటికీ జాతర నిన్న బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు కూడా రేపు ఉదయం 5 గంటల వరకు జరుగుతుంది. ఇప్పుడే రంగము భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. మరి అంబారీ ఊరేగింపు, ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత మళ్ళా పలారం బండ్ల ఊరేగింపు. నేను అధికారులను కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దేవాలయంలో ఎండోన్మెంట్తో సహా కొంత స్వచ్ఛందంగా కానీ, రెండోది ట్రస్టీ మెంబర్స్ కానివ్వండి, ఈసారి కొంతమందిని ఒక 16 మందిని ఎక్స్ట్రా తీసుకున్నాం. అంటే ట్రస్టీ కాకుండా వీళ్ళ సమక్షంలో సూపర్విజన్ చేయాలని, ఎందుకంటే వాళ్ళకు రెగ్యులర్ అటాచ్మెంట్ ఇక్కడ దేవాలయంతో ఉన్నది కాబట్టి. అదేవిధంగా దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ అక్కడ ఫ్రీగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు, మరి గతంలో నుంచి స్వచ్ఛంద సంస్థలుగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.